నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. నీ రక్షణను బట్టి నా హృదయం హర్షిస్తుంది. నిజమే, దేవుని కృపయందు నమ్మికుందా? ప్రశాంతంగా పడుకో, పొద్దుగా లెగుస్తానన్న నమ్మకంతో ఆయన కృప నీ మీద ఉంటుంది. క్షేమంగా వెళ్ళొస్తావు పనికి, ఆయన కృప మీద నమ్మకం పెట్టుకో. ఆయన ఇచ్చిన రక్షణ బట్టి ఆనందించు. ఇదిగో దేవుడు నీతో కూడా ఉన్నాడు. ఆయన కృప సౌలుకు కొట్టివేశాడు, కానీ దావీదుకు కొట్టివేల. ఇప్పుడు దావీదుకు కొట్టివేయలేదంటే ఆ కృప నీకు కూడా కావాలి కదా. అందుకే ఆయన జలముల్లో పడి వెళ్ళినా, అగ్నిలో పడి దాటినా, శత్రువులు వచ్చినా ప్రశాంతంగా పండుకొని లెగుస్తానన్న నమ్మకం లేకపోతే నేను పడుకొని ఉండుట వ్యర్థం. అందుకే ఆయన అంటున్నాడు, నేనైతే దేవుని కృప యందు నమ్మిక, రక్షణ యందు ఆనందం. నీకు ఇచ్చిన రక్షణ యందు ఆనందించు. దేవుడు కృప కోసమే, ఇంకా వేరే బంగారం వెండి ఏవి నీకు అక్కడికి రావు. రేపు ఆయన కృపే. ఈ మాటే గుర్తుపెట్టుకోండి.